నల్గొండ జిల్లాలో యాదాద్రి పవర్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం నెలకొంది. పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మొదటి యూనిట్ లో బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ అయింది. అదే సమయంలో కింద వెల్డింగ్ చేస్తూ ఉండగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి యూనిట్ మొత్తానికి వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్ని కీలాలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి. అనుశ్రీ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రమైనటువంటి యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో నిన్న తెల్లవారుజామున 1 గంట అర్ధరాత్రి సమయంలో 1 గంటల సమయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా బాయిలర్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మొదటి యూనిట్ లో ప్రమాదవశాత్తు ఇది ఘటన జరిగినట్టు కూడా మనకైతే ఆ పవర్ ప్లాంట్ సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే యూనిట్ లో బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ అవుతున్నటువంటి క్రమంలోనే కింద కార్మికులు వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ఈ వెల్డింగ్ నిద్రలు పోయి ఆయిల్ కి అంటుకున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఆ మంటలు ఎగిసిపడ్డాయి. అవి క్రమంగా యూనిట్ మొత్తానికి కూడా ఆ దావనంలో ఏదైతే అంటుకున్నటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే సిబ్బంది ఆ సమీపంలో ఉన్నటువంటి దామర్తెలతో పాటు మిర్యాలు కూడా సంబంధించినటువంటి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో పాటు ప్లాంట్ లో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఎగిసిపడుతున్నటువంటి మంటని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు 2 గంటల వరకు కూడా మంటలు అదుపు రాలేదని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. దాదాపు 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అగ్ని ప్రమాదం కారణంగా నిలిచిపోయింది. త్వరలోనే ట్రయల్ రన్ కూడా చేపట్టినటువంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అధికారులు కూడా ఉలికిపాటుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం ఇది మొదటిసారి కాదు, గతంలో ఫిబ్రవరి 14. రైట్, థ్యాంక్ యూ అశోక్.